ప్రేమస్వరూపులారా, అనాది విదినం అనేటువంటి పేరు భగవంతునకు ఒక సంవత్సరాది సంబంధమైనటువంటి పేరు. సర్వలోక మహేశ్వరం, యావత్ ప్రపంచమునకే తాను దివ్యమైనటువంటి యొక్క కాంతిని చేకూర్చేటువంటి వాడు. లోకాధ్యక్షం స్తువం నిత్యం, లోకమునకే అతను అధ్యక్షుడు. ఎవరు? అతనే సూర్యుడు. సూర్యుని వలనే కాలము ఏర్పడుచున్నది కనుక ప్రత్యక్ష భగవంతుడు సూర్యుడు. అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని మతములకు ఒకే దివ్యమైనటువంటి జ్యోతి. అనాది నిధినం విష్ణు, సర్వవ్యాపకమైనటువంటి యొక్క కాలస్వరూపుడు ఈ సంవత్సర స్వరూపుడు. కాలాస్మి అనేటువంటి యొక్క తత్వమునకు సంవత్సరము అని పేరు. ఇట్టి కాలమునే ఆత్మగా ధరించినటువంటి వాడు కనుకనే ఈ సంవత్సరమునకు కాలాత్మకాయ నమః అన్నాడు శంకరుల వారు. ఇట్టి పవిత్రమైన కాలమునదు మానవ జీవితము ఎంతో విలువైనటువంటిది. ఈ జీవితమునకు మరింత విలువైనటువంటిది ప్రాణము. ప్రాణమునైనను లెక్క చేయక మానవుడు ఇంకనూ సాధించవలసినటువంటి ఎన్నో కార్యములకై తాను ప్రాకులాడుతుంటాడు. ఎన్ని సాధించినప్పటికీ మానవులకు ఇంకనూ సాధించాలి అనేటువంటి భ్రాంతి నిలిచిపోతుండాలి. ఈ అసంతృప్తి ఎందే తనకు తృప్తిగా కనిపిస్తుండాది మానవునకు. ప్రతి మానవునకు ఒక హృదయం ఉంది. ప్రతి హృదయమునందు దయ ఉంది. అయితే ఈ దయను ఎంతమంది ఇతరులకు పంచుకోగలుగుతున్నారు? తన హృదయమునందు ఉన్నటువంటి దయను 10 మందికి పంచుకొని ఆనందించటమే భక్తి అన్నారు. హృదయముండి దయయుండి పంచుకోలేనటువంటి బలహీనతలు వీరు కేవలము మానవులనే చెప్పుటకు వీలు కాదు. ఇది మానవుని యొక్క దౌర్బల్యము. దీనికి కారణమేమిటి? జాతి, మత, ప్రాంతీయ దురభిమానములనేటువంటి యొక్క భావములు ఈ హృదయములో ప్రవేశించి మానవుని అమితమైనటువంటి కఠినిగా మార్చుతూ వస్తుండాలి. అందరూ ఒకే కులమే, అందరూ ఒకే జాతి, అందరూ ఒకే దేశమే, అందరూ దైవాత్మ స్వరూపులే. కనుకనే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అనగా అందరూ దైవం యొక్క అంశములే. ఈ దైవాంశంగా ఉండి ఆ అంశం యొక్క తత్వాన్ని తాను విస్మరించి కేవలము రాక్షసాంశంగా ప్రవర్తించటము ఇది మానవత్వమునకే తీరని లోటు. భగవంతుడు సంవత్సర స్వరూపుడు అనగా కొత్త సంవత్సరము. ఈ సంవత్సరమునకు ఏ విధమైనటువంటి ఆధారం ఉంటున్నవి? మనం క్రొత్త సంవత్సరం చేయాలనుకుంటే ఏదో ఒక సంవత్సరం వరకు కూడాను 12 నెలల వరకును మనం కాచుకోనక్కర్లేదు. 60 సెకండ్లు ఒక నిమిషం, 60 నిమిషములు ఒక గంట, 24 గంటలు ఒక దినము, 30 డేస్ ఒక మంత్, 12 నెలలే ఈ సంవత్సరం. కనుక సంవత్సరమునకై మనం కాచుకోనక్కర్లేదు. ప్రతి సెకండ్ కూడాను మనకు న్యూ ఇయరే. కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతి సెకండ్ను కూడాను ఉత్తమమైనటువంటి మార్గంలో, ఆదర్శవంతమైన మార్గంలో ప్రజలకు ఉపకారం చేయాలి. మానవుడు ఇట్టి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు. మనం మంచి పని చేసి మంచిని సాధించాలని ప్రయత్నించాలి. అది మానవుని ప్రధానమైనటువంటి యొక్క క్రియాశీలత. 24 గంటలు ఉంటుండే దినానికి. ఏ 6 గంటలు మనం నిద్ర తీసుకున్నప్పటికీ, ఏ 6 గంటలు మనం స్వార్థానికి వినియోగించినప్పటికీ, 6 గంటలు నీ ఆఫీస్ పనికి ఉపయోగించినప్పటికీ, మిగిలిన 6 గంటలు ఏం చేస్తున్నావు? తద్వారా సేవలో మనం పాల్గొనాలి. ఒక దివ్యమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి. నిజముగా ఈ కాలంలో ఇప్పుడు పరిస్థితి లోపల దివ్యమైన భావములే లేకపోతే జగత్తు మరింత అధోగతికి పాలైపోతుంది. ఈనాడు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికమైనటువంటి విస్మరించినారు. కనుక మనము ఏ పని చేసినప్పటికీ ఆ పని మీద లక్ష్యం పెట్టుకొని ఇది దైవ కార్యంగా మనం విశ్వసించాలి. ఎందుకనగా ప్రతి సంకల్పం కూడా మానవునికి హృదయం నుంచి వస్తుండాలి. మంచి చేయవలన హృదయం నుంచినే ఆ సంకల్పం వస్తుండాలి. చెడ్డ చేయవలన ఆ సంకల్పం హృదయం నుంచినే వస్తుండాలి. హృదయము దైవస్థానము కనుక ప్రతి సంకల్పం కూడా దైవస్థానం నుంచినే వస్తున్నాయి. ఈ విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకొని ప్రతి కర్మల యందు కూడా దైవ కార్యంగా మనం విశ్వసించి ఇందులో పాల్గొనటము ఇది నిజమైనటువంటి ఫలితము.